కాంతారావు ఎన్టీ రామారావు సినిమాలు చూసిన అశోక్ బాబు సారు ఇప్పటికీ కూడా గవే డైలాగులు కొడుతుండు. కొత్తొక వింత పాతొక రోత అని కొత్త కొత్త సామెతలు ఎన్నొచ్చినా పాత కత్తిని పట్టుకొని పట్కారు పట్టించుకుంటా లేని శోకం పెడుతున్నాడు మన అశోకం. అయ్యో సమ్మెలకు సావులకు కొత్త కొత్త అర్థాలు చెప్పే గీసారు ఇప్పుడు ఇంకేందో ఏడుస్తా అంటున్నాడు. మరి కాసుకునేందుకు తయారు ఉండుర్రి. వెనకట ఎవడో నేను లేస్తే మనిషిని కాదు అన్నాడట. వాడు లేవడు, లేచి మనిషి అంతకంటే గాడు. కానీ అట్లా బెదిరిస్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు మన తెలంగాణ తల్లి సమితి కొడుకు అశోక్ బాబు కూడా అదే ముచ్చట చేస్తున్నాడు. తెలంగాణ మీద సిడబ్ల్యూసి మీటింగ్ మొదలుపెట్టినప్పటి సంధి ఆఖరి అస్త్రం మెరుపు సమ్మె అని మొదలుపెట్టిండు. వర్కింగ్ కమిటీ మీటింగ్ ఒడిచిపోయి షిండే సార్ బిల్లు తయారు చేసిండు. సంప్రదింపులు ఛాయ పార్టీలు అన్నీ ఒడిచిపోయి బిల్లు పార్లమెంట్లో పెట్టేందుకు కూడా తయారైంది. ఇప్పటికి కూడా ఇంకా అదే ముచ్చట చెప్తున్నాడు. నేను లేస్తే మనిషిని కాదు, ఆఖరి అస్త్రం విడిచిపెడతా అంటాడు. అవసరమైతే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వెంటనే మెరుపు సమ్మెకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అశోక్ బాబు లేవడు, అస్త్రం అందించడు. ఏమనంటే మెరుపు సమ్మె అని అప్పుడప్పుడు టీవీల ముంగట మెరిసిపోతుంటాడు. ఎప్పుడు లేస్తావు సారు అని సీమాంధ్ర ప్రేమికులు అడిగితే లేస్తా చూడుండ్రి అని ఇన్ని రోజుల సంధి భూమి మీద దేక్కుంటూనే తిరుగుతున్నాడు. మెరుపు సమ్మె అంటే ఏంది? అప్పటికప్పుడు చేసేదాన్ని మెరుపు సమ్మె అంటారు. నెల తర్వాత చేసే సమ్మె కూడా సారు మెరుపు దిద్ది మెరుపు సమ్మె చేస్తామని చెప్తుంటాడు. ఈ సమ్మెలు సాగు దినాలు ఏందో కానీ అశోక్ బాబు మాత్రం సీమాంధ్రలో ఎంత కావాలనో అంత సంపాదించిండు పేరు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యి రాష్ట్రం ఎక్కడిదక్కడ ఇడిపోయి ఉమ్మడి రాజధాని టైం కూడా ఒడిచిపోయేదాకా సార్ వారు ఆఖరాస్త్రం ఇడవడు. మెరుపు సమ్మెకు మెరుగులు దిద్దాడు. ఇది గ్యారంటీ అంటున్నారు సీమాంధ్రలో సార్ వారి లలిత కళల గురించి తెలిసిన వాళ్ళు. ఇక ఈ ముచ్చట తెలియని హనుమంత్ అన్న సొంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లా తిడుతుంటారు. ఏం మాట్లాడతాడండి? అవసరం అనుకుంటా చట్టాన్ని చేతిలో తీసుకుంటాడట, గాంధీవాదం వదిలేస్తాడట, యుద్ధం ప్రకటిస్తా. ఏమిటి ఆయనకున్న పలుకుబడి ఏమిటి? సరే ఈయన ముచ్చట ఇడిచిపెడితే అశోక్ బాబు సార్ కథ ఎట్లున్నదంటే వెనకట నాటకాలలోనో పాత సినిమాలలోనో రాక్షసులతో కొట్లాడకుండా బాణాలేసి వేసి యాస్టకు వచ్చినప్పుడు అవతల ఏమంటారు? ఇగో గిదే నా ఆఖరస్త్రం కాసుకో అంటారు కదా. ఇగో సేమ్ అట్లనే మాట్లాడుతుండు మన అశోకం కూడా.